హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారము. ఈ అరుంధతి కోట ఫస్ట్ మనకి స్టార్టింగే ఇలా లెఫ్ట్ సైడ్ మెటికలు ఉంటాయి, అలాగే రైట్ సైడ్ ఉంటాయి మెటికలు. రెండు పక్కల ఎక్కుకుంటా పోవచ్చు పైకి, కోట పైకి. మధ్యలో ఒక గది ఉంటుంది, అలాగా పెద్ద గది. అది లోపలికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడు మనం మెటికలు ఎక్కి పైకి పోతా ఉందాము. మెటికలు అన్ని బాగా ఎత్తుగా ఏముండవు ఫ్రెండ్స్, తక్కువ ఎత్తు పెట్టింటారు. ఎవరైనా బాగా అవలీలుగా నడిచే విధంగా పెట్టింటారు. ఎడల్పు ఉన్నాయి, రెండు వైపులా నడచచ్చు. ఫ్రంట్ అన్నమాట. మనం ఫ్రంట్ నుండి ఎక్కుతున్నాం కోట లోపలికి. ముందరంతా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కోట వచ్చేసి కొంచెం ఎత్తులో ఉంటుంది. కోట అంతా రాయితో కట్టినారు ఫ్రెండ్స్. రాయి, అప్పట్లో గార, పైనంతా పెద్ద పెద్ద ఆంగ్లేర్లు వేసి కర్ర, అంటే అది ఏం చెక్కో తెలియదు కానీ ఏం కర్ర వాడినారో అది ఇప్పటికీ అలానే ఉన్నాయి. అప్పుడు వేసిండేటివి పైన అవి చెక్కవి. అది ఆడాడ గార పోయింది స్లాబ్ కి, సీలింగ్ కి. కానీ గోడలు మాత్రం ఎలా ఉండేటివి అలానే ఉన్నాయి ఫ్రెండ్స్. రాతి గోడలు, సీలింగ్లు పోయినాయి, టాప్లన్నీ పోయినాయి, కానీ రాతి గోడలు మాత్రము అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఏం చెక్కు చెదరలేదు ఫ్రెండ్స్. ఇది కారడా అన్నమాట. ఇప్పుడు మనం తిరుగుతూ కెమెరాలో చూస్తున్నదంతా కారడా. పెద్ద పెద్ద కిటికీలు పెట్టి అక్కడ నుండి కూర్చొని మనం చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంతా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ దిగడానికి లెఫ్ట్ సైడ్, అంటే కోటకి ముందర కాకుండా ఎడం వైపు కూడా రెండు ఉంటాయి దారులు ఎక్కేకి. అన్ని డోర్లు అన్ని క్లోజ్ చేసేసినారు ఫ్రెండ్స్. కిటికీలు ఉన్నాయి అప్పుడువి, అవి పాతవి. కాకపోతే డోర్లు అన్ని పోయింటే వుడ్ తో ప్లేవుడ్ షీట్ పెట్టి కొట్టేసినారు, మేకు పెట్టి. పైకి గానే ఎక్కేకి ఉంది ఫ్రెండ్స్, కాకపోతే అంత క్లోజ్ చేసేసినారు. ఎందుకంటే పైకి ఎక్కి ఎవరన్నా దుంకేది ఇట్లా పనులు చేస్తారని. ఆ డిజైన్లు చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో ఎట్లా పెట్టినారో. రాయితోనే ఎంత బాగా కట్టినారు. అది మామూలుగా ఆ విధంగా ఏమి ఒక పిల్లతోనే కట్టడానికి వస్తుంది, అలాంటిది రాయితో కట్టినారు వాళ్ళు. అంత డిజైన్, చిన్న చిన్న డిజైన్లు పెట్టి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళగానే మనకి కనిపించేదంతా ఒక పెద్ద హాల్ ఫ్రెండ్స్. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఈ హాల్ హైట్ ఎక్కువ ఉంటుంది. చాలా, నాకు తెలిసి ఒక 20 అడుగులు ఎత్తు ఉంటుంది హాల్. 20 అడుగులు ఎత్తు కట్టినారు హాల్ ని. ఆంగ్లేయులు అప్పుడువే అవే ఆంగ్లేయులు. మళ్ళీ అవి అప్పట్లో ఎక్కడి నుండి తెప్పించారో ఏమో తెలియదు, కానీ ఇది వచ్చేసి దాదాపుగా 400 సంవత్సరాలు అవుతుందంట ఈ కోట కట్టి కూడా. దీన్ని వచ్చేసి అరుంధతి కోట అని మనం పిలుచుకుంటున్నాం. అంటే మనకి అరుంధతి సినిమాలో కోట ఇంచుమించు ఈ విధంగానే ఉంటుంది. అంటే బయట నుండి చూస్తాం కదా మనము, బయట నుండి చూసినప్పుడు ఈ కోట ఎలా ఉంటుందో అరుంధతి సినిమాలో కోటను కూడా అలానే చూపించినారు. మెటికలు ఇట్లా ఆ పక్క ఈ పక్క ఎక్కుకుంటూ పోయేటట్టు, పైన అంతా ఇట్లా గోపురాలు అంతా సేమ్ ఇలానే ఉంటుంది అరుంధతి సినిమాలో ఉండే కోట కూడా. కాకపోతే ఇది కాదు, షూటింగ్ కూడా ఇక్కడ చేయలేదు, ఈ సెట్టింగ్ వేసుకున్నారు వాళ్ళు. ఈ కోట అయితే ఇది కాదు, అరుంధతి సినిమాలో చూపించింది. దీన్ని వచ్చేసి నవాబు కోట అని పిలిచేవాళ్ళంట. నవాబు కోట అని పిలిచేవాళ్ళు ఈ కోటని. కాకపోతే అరుంధతి సినిమా వచ్చినప్పటి నుండి దీనికి అరుంధతి కోట అంటేనే ఎవరికైనా అర్థమవుతుంది, నవాబు కోట అంటే ఎవరికి అర్థం కాదు ఫ్రెండ్స్. అరుంధతి సినిమా అంత ఫేమస్ చేసింది ఈ కోటని. ఈ కోట చాలా విశాలంగా, లోపల గదులన్నీ బాగా పెద్ద పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్, విశాలంగా. అప్పట్లో టైల్స్ చూడండి, డిజైన్ టైల్స్ ఎట్లా వేసినారో. ఇవి అప్పుడు వేసిండేటివే ఫ్రెండ్స్, ఇప్పుడు కాదు. బహుశా ఒకవేళ కోట కట్టినప్పుడు కొత్తలో వేరే ఏమన్నా ఉన్నేమో, మళ్ళీ మధ్యలో ఏమన్నా అప్డేట్ చేసుకోయింటారు వాళ్ళు కాలంతో పాటు. ఫస్ట్ లో ఏమున్నో తెలియదు, కానీ ఇప్పుడు మనం చూసేకైతే ప్రస్తుతానికి టైల్స్ అవి ఉన్నాయి కింద. అంటే అప్పట్లో బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఆ నవాబులు ఉండే కాలంలో, నవాబులు ఉండే టైంలో ఈ కోట బాగా అందంగా, అద్భుతంగా
చాలా మంది జనాలతో కిటకిటలు ఆడుతుంటుంది ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అది పైకప్పు అంత పడిపోయింది ఫ్రెండ్స్. అది పైకప్పు ఏం చేసినంటే అది ఇటుకలతో కట్టినారు కదా, పైకప్పు పోయింది. గోడలు అయితే అట్లే ఉన్నాయి. కాకపోతే ఈ పిల్లోళ్ళు ఏం చేసినారంటే ఫ్రెండ్స్, రాయి పెట్టి గోడల మీద అంతా చెక్కి అదే పేర్లు రాశారు. పోయింది ఆడాడ. హాల్లో నుండి మళ్ళీ పక్క గది లేకపోతే అక్కడ ఒక హాల్ మొత్తం వచ్చేసి ఫ్రెండ్స్, ఆ 2 పెద్ద హాల్లు, ఒక 3 మామూలు రూమ్లు, ఒక హాల్ పెద్దది, ఇది పక్కనుండే హాల్ అన్నమాట. దీంట్లో నుండి మళ్ళా మనము పక్కన దాంట్లోకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఒకదానికొకటి లింకులు పెట్టినారు లోపలే తిరిగేకి. మనకి లోపలికి పోయేంత వరకు తెలియదు లోపల ఇట్లుందా అనేసి. ఇది బాత్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం మామూలుగా మనం కట్టుకుంటే మనం ఒక పెద్ద హాల్ అంత ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమే. నాకు తెలిసి ఈ బాత్రూమ్ లో ఒక ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీ ఇల్లు కట్టుకోవచ్చు, అంత పెద్దగా ఉంటుంది బాత్రూమ్. అంటే అప్పట్లో నవాబులు మళ్ళా అప్పుడు అట్లా వాళ్ళకి బాగా పెద్దగా బాగా కట్టుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అప్పట్లో. వాళ్ళకి ఏం తక్కువ చెప్పు. ఇక్కడ వచ్చేసి హాల్ ఫ్రెండ్స్, 50 మంది కూర్చోవచ్చు ఒకేసారి. హాల్ అంత పెద్దగా పెట్టినారు, 100 మంది కూర్చోవచ్చు హాల్లో, అంత పెద్ద హాల్లో నుండి మళ్ళా బెడ్రూమ్ లో ఉండి వెనక్కి కారడా ఉంది. కారడా అంటే కారడా వెనకల మళ్ళా కోట వెనకల ఎట్లుంది అదంతా చూడొచ్చు కూర్చొని. తలుపులు చూడండి ఫ్రెండ్స్, అది ఏం చెక్కనో అది ఏం వుడ్డుని వాడినారో తెలియదు కానీ డోర్స్ కి విండోస్ కి అవి ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలైనా చెదులు పట్టకుండా అవి కుళ్ళిపోకుండా అలానే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకో సైడ్ స్టెప్స్ ఫ్రెండ్స్. ఇవి మొత్తం కోటకు వచ్చేసి ఫ్రంట్ లో 2 పక్కల ఎక్కేకి ఉంటుంది, 2 పక్కల దిగచ్చు. మళ్ళా లెఫ్ట్ సైడ్ 2 పక్కల ఎక్కి 2 పక్కల దిగచ్చు. రైట్ సైడ్ కూడా 2 పక్కల ఎక్కి 2 పక్కల దిగచ్చు. అంటే మొత్తం 6 సార్లు ఎక్కేకి దిగేకి ఉంది ఫ్రెండ్స్ కోటలోకి పైకి. 6 చోట్ల పెట్టినారు స్టెప్స్ ఎక్కడానికి దిగడానికి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను రైట్ సైడ్ దిగుతున్నా కోటకి కుడివైపున దిగి రూమ్ లోకి వెళ్తున్నాను. కింద ఒక రూమ్ పెట్టినారు మళ్ళా మెట్ల కింద. అంటే 6 స్టెప్స్ గాను 3 గదులు ఉంటాయి మెట్ల కింద. ఇది ఒక గది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇప్పుడు అంటే కొంత వెళ్తురుంది, మా సాయంకాలము అట్లయితే కింద చీకటిగా ఉంటుంది. గదిలో గబ్బిలాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పట్లో అయితే బాగా మనుషులు, బాగా అన్ని వస్తువులు అన్ని పెట్టుకొని బాగా తిరిగే వాళ్ళు. అప్పట్లో బాగుండేదేమో. ఇప్పటికైతే ప్రస్తుతానికి అది గబ్బిలాలకు నివాసం అయింది. ఇటువంటి కోటల్ని సెంట్రల్ గవర్నమెంట్ అట్లా కొద్దిగా వాళ్ళు తీసుకొని ఇంకా బాగా చేపించి పైకప్పు వేసి కొంచెం లోపల ఏదన్నా అట్లా మ్యూజియం లాగా అట్లా ఏదైనా పెట్టి బాగా చేయొచ్చు ఫ్రెండ్స్. బాగా అందంగా బాగుంటుంది. ఇట్లా కట్టడాలను కాపాడుకోవాలా. ఏం చేస్తావు, బయట 10 రూపాయలు టోకెన్ పెట్టి ఫ్రెండ్స్, 10 రూపాయలు టోకెన్ పెట్టి లోపలికి ఇస్తున్నారు. లోపల రాళ్లతో కొట్టి పేర్లు రాసి ఆడే అంత చెత్త చెదారం వేసి అట్లా గలీజ్ చేసేస్తున్నారు. దీన్ని బాగా చూసుకుంటే ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. ఇంకా కొంతమంది చూస్తారు. వెనకల చూడండి ఫ్రెండ్స్, అది వచ్చి అతిథి గుహలో, అంటే అతిథి భవనం అంటారు చూడు, అంటే గెస్ట్ రూమ్లు అనమాట. వెనకల గెస్ట్లు వస్తే ఎవరన్నా ఉండడానికి, సైనికులు అప్పుడు నవాబులు వచ్చిపోతుంటారు వాళ్ళకి సపరేట్ గా ఉండడానికి అలాగనమాట. వెనకలు వచ్చి గదులు ఉన్నాయన్నమాట. అంటే సైనికులు, ముఖ్యమైన సైనికులు, ఉండే కోటకు పనిచేసే వాళ్ళ కోసము కోటకి వెనకాల గదులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి వచ్చేసి 6 గదులు ఉన్నాయి. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క రూమ్ మాత్రం ఉంటుంది. అది వచ్చేసి వాళ్ళకి బాత్రూమ్. అదే కింద 6 గదులు ఉన్నాయన్నా చూడు, వాళ్ళకి బాత్రూమ్ ఫ్రెండ్స్ సపరేట్ కట్టినారు. ఇది వచ్చేసి అంతా కొంత ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్, ఒక గుట్టలాగా ఉంటుంది. దాంట్లో గుట్ట మీద కట్టినారు ఈ కోట అంతా. ఇది ఫ్రెండ్స్ ఇట్లా
ఎక్కి మళ్ళా ఇంకో గదిలేక అనమాట. అంటే కింద మళ్ళా సపరేట్ స్టెప్స్ కింద, అంటే ప్రతి 2 స్టెప్స్ కింద ఓ గది పెట్టినారు. ఇలానే ఉంటుంది మోడల్, ఇలానే కట్టినారు. మళ్ళీ ఈ గదుల్ని అప్పట్లో దేనికి వాడేవాళ్ళో తెలియదు కానీ ఈ గదులు కూడా బాగున్నాయి చూడ్డానికి. కొంత షో ఉంది అనమాట ఈ గదుల్లో. మోడల్ బాగుంది. అంత రాయి అన్నమాట అప్పట్లో. మళ్ళీ రాయి అంత ఎక్కడి నుండి తెచ్చారేమో తెలియదు. అది కొంచెం ఎత్తులో ఉంటుంది గుట్ట మీద. కానీ బయట కట్టడం అంతా అట్లే ఉంది ఫ్రెండ్స్, చెక్కు చెదరలేదు అసలు. నాకు అదే భలే ఆశ్చర్యం అవుతుంది. ఇంత బాగుంది, పైకప్పులు వేసుకొని దీన్ని బాగా అంతా రెడీ చేసుకొని ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా రాయల్ ఫ్యామిలీ అట్లా వాళ్ళు దీన్ని రెడీ చేసుకొని బాగా రాయల్ గా ఉండొచ్చు. రోల్ మోడల్ అది కార్లు ఉంటాయి కదా, బెంచ్ కార్లు, అట్లా మంచి మంచి కాస్ట్లీ కార్లు పెట్టుకుని కొంచెం రాజవంశస్థులు మాది బతకచ్చు ఎవరన్నా బాగా డబ్బున్న వాళ్ళు దీన్ని రెడీ చేసుకుని. అట్లుంది ఫ్రెండ్స్ ఇది బయట కట్టడం అంతా. పైన టాప్ లోడ్ పోయినాయి అంతే. ఇదో ఇట్లా మీరు వీడియోలో ఏమేమి ఎట్లా చూస్తున్నారో సేమ్ అట్లే ఉంది అంతా రియల్ గా కూడా. నేను ఎక్కువ ఎడిట్ చేయను ఫ్రెండ్స్ వీడియోలో. అదే ఫ్రెండ్స్, నేను వీడియోని ఎక్కువ ఎడిటింగ్ చేయను, ఉన్నది ఉన్నట్టు చూపిస్తాను, ఒరిజినాలిటీ ఉండాలనేసి. మీరు వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసారు కదా, మధ్య మధ్యలో నా వాయిస్ తో మీకు అంతా వివరించాను ఫ్రెండ్స్. ఈ కోటని మీరు చూడాలనుకుంటే బనగానపల్లి నుండి యాగంటికి వెళ్లే దారిలో కుడిపక్క వస్తుంది. యాగంటి నుండి వచ్చేటప్పుడు బనగానపల్లికి ఎడంపక్క వస్తుంది. ఈ కొత్తగా చూస్తున్న వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మరొక వీడియోతో మీ ముందుకు ఉంటాను.